హలో అండి. మీరు డీపిగ్మెంటరీ క్రీమ్స్ వాడుతున్నారా? లైక్ గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ కావచ్చు, లాక్టిక్ యాసిడ్ కావచ్చు, మాండ్లిక్ యాసిడ్ కావచ్చు. కానీ మీకు రిజల్ట్ రావట్లేదా? అంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి డ్రై అయిపోవడం స్కిన్, లేదు ప్యాచీగా పిగ్మెంటేషన్ అంటే అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అంటారు. అలా రావడం కానీ, లేదంటే ఎండకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు స్కిన్ అంతా బర్న్ అవ్వడం గానీ, అలా జరుగుతుందా? సో, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైనా ఈ గ్లైకోలిక్ యాసిడ్ కానీ, కోజిక్ యాసిడ్ అనేటివి ఇవి మైల్డ్ ఎక్స్ఫోలియంట్స్ అంటారు. సో, ఈ ఎక్స్ఫోలియంట్స్ వాడినప్పుడు స్కిన్ మీద డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకు పిగ్మెంటేషన్ మీద గూడా యాక్ట్ అవుతుంది. సో, అలా పీల్ ఆఫ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీ స్కిన్ అంతా నెక్స్ట్ ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ డే కొంచెం డ్రై అనిపిస్తుంది. అలాగే మీరు ఎండకెళ్ళినప్పుడు బర్న్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే డెడ్ స్కిన్ ఉందో అది వెళ్ళిపోతుంది. దాని కిందున్న నేవ్ స్కిన్ అంటే కొత్త స్కిన్ సెన్సిటివ్ అది కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది గాబట్టి ఎండ పడగానే మీకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో, దాంతో పాటు ఏం జరుగుతుందంటే, ఈ సన్ రేస్ పడడం వల్ల ఇక్కడ కొత్త స్కిన్ మీద పిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే మనకేంటంటే ప్యాచీగా ఉంటుంది. కొన్ని చోట్లనంటే పిగ్మెంటేషన్ తగ్గినట్టుగా ఉంటుంది. కొన్ని చోట్లేంటంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఇవన్నీ పోవాలి అంటే మీరేవైతే వాడుతున్నారో యాక్టివ్స్ అవన్నీ నైటే వాడుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా ఒక మాయిశ్చరైజర్ అండ్ గుడ్ సన్ స్క్రీన్ అనేది వాడుకోవాలి.